యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హలో హలో మేడం, ఫంక్షన్ కి పార్టీకి వచ్చేస్తానన్నారు, డీజే పెడతానన్నారు, ఇంకా రాలేదేంటి? సారీ మేడం, నేను రాలేము. అదేంటి వస్తానని మాటిచ్చి ఇప్పుడు హ్యాండ్ ఇస్తున్నారు? మాకు వేరే పని పడింది మేడం, మేము రాలేము, సారీ. హలో హలో, ఇప్పుడు డీజే ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అందరికీ ఏం సమాధానం చెప్పాలి? చిన్న పొరపాటు కూడా రాకూడదని అత్తయ్య గారు చెప్పారు. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమనుకుంటారు? నేను చెప్పేది వినవా నువ్వు? అందరూ హాల్లో ఉన్నారు కదా, ఈ రూమ్ నుంచి మాటలు వినిపిస్తున్నాయేంటి? వదినా, సంజన, పెద్దమ్మ నేను రమ్మంటుంది. వస్తున్నాను. త్వరగా రా వదినా. వస్తున్నాను. కొంచెంలో మిస్ అయ్యాం, లేకపోతే దొరికిపోయేవాళ్ళం. ఏంటో మిత్ర, నేనేంటి, నా రేంజ్ ఏంటి? పోయి పోయి ఆ పల్లెటూరు అమ్మాయికి భయపడాల్సి వస్తోంది. అన్నీ తెలిసి అలా అంటే నేనేం చేయాలి? వెళ్ళి ఈ క్షణమే మొత్తం అంతా చెప్పేమంటావా? లక్ష్మి, నా జాతకంలో దోషాలుండడం వల్లే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా గండాలని తప్పించుకోవడానికి నీ మెళ్ళలో తాళి కట్టాను. 13 నెలల తర్వాత నిన్ను వదిలేస్తాను అని చెప్పమంటావా? లక్ష్మికి అబద్ధాలు చెప్తున్నానని, మోసం చేస్తున్నానని నాకు గిల్టీగానే ఉంది. ఇంకొక 13 నెలలు ఆ గిల్ట్ని మొయ్యాలంటే నాకు కూడా కష్టమే. వెళ్ళి చెప్పేనా? అప్పుడు నీకు కూడా ఈ భయాలుండవు. చెప్పు, చెప్పేమంటావా? ఏమొద్దులే, నీ ప్రేమ కోసం నేను ఆ మాత్రం సర్దుకుంటాను. పెళ్లి చేసుకోమంది నేనేగా. తప్పో ఒప్పో జరిగిపోయింది. ఇప్పుడు ఆ 13 నెలలు అయ్యేంత వరకు నేనే ఏం మాట్లాడకుండా కూర్చోవాలి. కూర్చుంటానులే. పద వెళ్దాం. అత్తయ్య గారు పిలిచారట. డీజే అన్నావు కదా లక్ష్మి, ఆ జాడే లేదు. లక్ష్మి, అందరూ డీజే కోసం ఎదురు చూస్తున్నారు. పిన్ని ఎలా తెల్లమొహం వేసిందో చూడు. చూస్తున్నా. అడుగుతున్నారు కదా లక్ష్మి, అంతగా ఆలోచిస్తావే? చెప్పు. ఏ డీజే వాళ్ళు రావడం లేదా? ఏ లోటు లేకుండా చేస్తానని మాటిచ్చావు కదా. మ్యూజిక్ లేకుండానే ఈ మ్యారేజ్ డేని చప్పగా కాని చేస్తావా? ఏమైంది లక్ష్మి? డీజే ఎక్కడ? డీజే
రాదత్తయ్య గారు. మ్యూజిక్ లేకుండా మ్యారేజ్ యానివర్సరీనా? చాలా బాగుంది లక్ష్మి. నేను ముందే చెప్పాను కదా, అన్నీ ప్లానింగ్గా జరగాలి, పర్ఫెక్ట్గా జరగాలని. మళ్ళీ ఇదేంటి? ఆ, ఆ, అది అది అత్తయ్య గారు. చెయ్యాలనే ఉద్దేశం ఉంటే సరిపోదు లక్ష్మి, చేసే ఉత్సాహం కూడా ఉండాలి. అందరినీ మెప్పించేయాలని, అన్నీ చేసేస్తానని కబుర్లు చెప్పావు. ఇప్పుడు చెయ్యలేక చతికిల పడ్డావు. అది కాదు చిన్నత్తయ్య గారు. గెస్ట్లందరి ముందు మన పరువు పోకూడదని ముందే చెప్పాను. అయినా నీకు జాగ్రత్త లేకపోతే ఎలా లక్ష్మి? ఏదో ఒకలాగా కానిచ్చేద్దామని భుజానికి ఎత్తుకుంది. ఇప్పుడు ఏమీ చెయ్యలేక దిక్కులు చూస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ లేకపోతే ఎలా లక్ష్మి? డీజే లేదు అన్నాను కానీ మ్యూజిక్ లేదు అనలేదు కదా. డీజే లేకుండా మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? మనసుంటే మార్గం ఉంటుంది. ఎలా ఉంది మావయ్య గారు మన జానపద డీజే? సిటీ డీజే ఉందమ్మా, అంతా రెగ్యులర్. ఈ జానపదమే డిఫరెంట్ మ్యూజిక్. ఇది మ్యూజిక్కా? ఎందుకు కాదు? ఇందాక నీకు తెలియకుండానే ఆ పాటకు అనుగుణంగా కాళ్ళు కదుపుతున్నావుగా, తల కూడా ఊపుతున్నావుగా. నీకు తెలియకుండానే నిన్ను కదిలించింది అంటే అదే అసలైన మ్యూజిక్. కరెక్ట్గా చెప్పావన్నయ్య. ఫోక్తో పిచ్చెక్కిచ్చేద్దాం. ఏమంటావు పెద్దమ్మా? అనేదే ఉంది. అందరికీ ఇదంతా నచ్చినప్పుడు నేను మాత్రం కాదంటానా? అలాగే కానివ్వండి. వావ్, పెద్దమ్మ కూడా ఓకే అంది. మన ప్లాన్ ఇలా బిడిసి కొట్టిందేంటి పిన్ని? ప్లాన్ బిడిసి కొట్టలేదు, బిడిసి కొట్టేలా లక్ష్మి చేసింది.
నువ్వు ఇలా నవ్వడం చూసి ఎన్నో రోజులైంది అరవిందా. ఆ ఎదురుచూపుకి సమాధానం దొరకలేదు. అది ఈ రోజు దొరికింది. వదిన వల్లనా? అవును, ఈ రోజు తను సృష్టించిన ఈ సంతోషకరమైన వాతావరణం వల్ల. అమ్మా లక్ష్మి, ఈ పెళ్లి రోజుని ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మార్చావు. థ్యాంక్స్ అలాట్. అయ్యో, దీనికి థ్యాంక్స్ ఎందుకు మావయ్య గారు? చెప్పాలి కదమ్మా, మేలు జరిగినప్పుడు కృతజ్ఞత చెప్పడంలో తప్పు లేదు. ఆఖరికి ఈ అవకాశాన్ని కూడా తనకు తగ్గట్టుగానే మార్చేసుకుంది. మార్చుకొని ఏదో ఒక టైంలో మనం వేసే ప్లాన్కి తను బోల్తా పడ్డం ఖాయం. చూస్తూ ఉండు. ప్లీడెడ్ తాతయ్య, మజ్జిగ తీసుకోండి. ఏంటి ఇప్పటి వరకు అంత ఉత్సాహంగా ఉండి ఉన్నట్టుండి ఇప్పుడేమైంది? కూర్చోమ్మా. ఏమైంది తాతయ్య? నేనో విషయం అడుగుతాను, అబద్ధం చెప్పకుండా నిజమే చెప్తావా? దేని గురించి తాతయ్య? నువ్వు సంతోషంగానే ఉన్నావు కదమ్మా? అదేం ప్రశ్న తాతయ్య? నాకు నీ గురించి తెలుసు కదమ్మా. కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా కళ్ళల్లో దాన్ని కనపడినియ్యవు. గుండెల్లో బాధపడుతున్నా మాటల్లో దాన్ని తెలియనియ్యవు. ఎంత బరువునైనా నీ భుజాల మీదే మోస్తావు గాని మరొకరికి పంచివ్వవు. అందుకే ఇంత ప్రత్యేకంగా అడుగుతున్నాను. నీ గుండెల్లో ఎంత భారం ఉన్నా, ఏ బాధ ఉన్నా ఈ తాతయ్యతో చెప్పమ్మా. తాతయ్య, కన్నీరొస్తే తుడవడానికి నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది. నా భుజాల మీద ఉన్న భారం పంచుకోవడానికి నా భర్త ఉన్నారు. ఇంకా నా గుండెల్లో బాధ ఉండడానికి అవకాశం ఎక్కడుంది తాతయ్య? అసలు ఈ సందేహాలన్నీ ఎందుకు వస్తున్నాయో నేను తెలుసుకోవచ్చా? ఆ అమ్మాయి ఎవరు లక్ష్మి? తను మిత్ర గారికి బిజినెస్ పార్ట్నర్ తాతయ్య. ఇంకా ఈ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఏ
ఆ అమ్మాయి మిత్రతో ఉండే విధానం ఇదంతా చూసి నాకిన్ని సందేహాలొచ్చాయి. స్నేహితురాలి కన్నా కాస్త చనువు ఎక్కువగానే ఉంటుంది. బంధువు కన్నా కాస్తంత బంధం ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకే నాకు ఆ అమ్మాయి మీద కాస్త అనుమానంగా ఉంది. అయ్యో తాతయ్య, నువ్వనుకుంటున్నట్టు అక్కడ అలాంటిదేం లేదు. తను చాలా మంచి అమ్మాయి, స్నేహానికి చాలా విలువిస్తుంది. ఈ కుటుంబంలో మిత్రగారికే కాదు, ప్రతి ఒక్కరితోనూ అంతే చనువుగా ఉంటుంది. నువ్విలాంటివి ఆలోచించి మనసు పాడు చేసుకోకు, సరేనా? ఈ మజ్జిగ తాగండి. అక్కడ పెట్టమ్మా. అరవిందా, ఈ సెలబ్రేషన్ పనులు లక్ష్మికి అప్పగిస్తే చప్పగా అయిపోతుందేమో అనుకున్నావు. ఇప్పుడేమంటావు? బాగా చేస్తోందని ఒప్పుకుంటావా? గొప్పగా చేస్తుంది, ఒప్పుకుంటాను. అమ్మా లక్ష్మి, అరవింద్ జయదేవుల చేత కేక్ కట్ చేయించడానికి కేక్ తయారు చేసావు కదా, వెళ్ళి తీసుకురామ్మా. సరే బామ్మగారు. బామ్మా, మీ టైంలో కూడా ఇలాంటి మ్యారేజ్ యానివర్సరీలు జరిగేవా? మ్యారేజ్ అయిన డేటే మాకు సరిగ్గా గుర్తుండేది కాదు, ఇంకా యానివర్సరీలు కూడానా? అవునా? సరే, ఈసారి నీ పెళ్లి డేట్ కనుక్కొనైనా సరే నీకు కూడా మ్యారేజ్ యానివర్సరీ నేను దగ్గరుండి చేయిస్తా. ఎవరితో చేయిస్తావు? మీ తాతయ్య లేకుండా? ఇది కొండేసా కదా, ఓకే. మీరు ఆన్లైన్లో లవ్ బ్యాండ్స్ బుక్ చేశారు కదా? అది నేను బుక్ చేయలేదు. మరి మీ చేతికున్నది ఏంటి? ఇది నా ఫ్రెండ్ బుక్ చేశాడు. ఓ గాడ్. నేను తర్వాత కాల్ చేస్తాను. మనీషా, ఈ లవ్ బ్యాండ్ ఎక్కడిది? అది అది లక్ష్మి. చెప్పు మనీషా. ఏమైంది? నా చేతికి ఉండేది కదా, అది చూసి నచ్చిందని అడిగింది, కావాలని అడిగింది, అందుకే తనకిచ్చేశాను. ఒక ఫ్రెండ్ నాకిస్తే ఈ ఫ్రెండ్కి నేను ఇచ్చాను. ఓ, మీ లవ్ బ్యాండ్ తనకిచ్చేసారా? సరే మనీషా, ఇది చాలా విలువైందంట. ఒక్కసారి కడితే జీవితాంతం తీసేయకూడదట. జాగ్రత్తగా ఉంచుకో.
మనీషా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నీ ఎక్స్ప్లెనేషన్లు, నీ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్లు నాకు అవసరం లేదు. ముందు నేను చెప్పేది విను. లక్ష్మి నుంచి తప్పించుకోవటానికి నేను నీ చేతి కట్టిన లవ్ బ్యాండ్ ని తీసేసావు కదా. నాకంతకన్నా వేరే దారి కనబడలేదు. ఇద్దరి చేతులకి లవ్ బ్యాండ్స్ చూస్తుంటే లక్ష్మి దగ్గర మనం దొరికిపోయేవాళ్ళం. అసలు ఆ లవ్ బ్యాండ్స్ వాల్యూ నీకు తెలుసా మిత్ర? నా ప్రేమకి గుర్తు, మనం ఎప్పటికీ విడిపోమని చెప్పే నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు ఆదిలోనే అంతం చేశావు. నీకు నమ్మకం పోయేలా నేనెప్పుడూ నడుచుకోలేదు మనీషా. కనీసం అనుమానించే అవకాశం కూడా లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది నీకు తెలీదా? అవును మిత్ర, నిన్ను నేను అనుమానించలేదు, కానీ ఇప్పుడు అనుమానించాల్సి వస్తోంది. అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకు చేసుకోను మనీషా? మన పెళ్లి కోసం మనం ఎన్ని కలలు కన్నావో నీకు గుర్తులేదా? కలలు కన్నా, కానీ ఆ కలలన్నీ ఇప్పుడు కన్నీళ్లుగా మిగిలిపోతాయేమోనని భయంగా ఉంది. సరే అయితే, నా మీద నీకు నమ్మకం కలగాలంటే నన్నేం చేయమంటావు? రేపు మిత్ర నీ మెళ్ళో తాళి కట్టాలన్నా, అరవింద నిన్న ఇంటికి కోడలిగా తీసుకువెళ్లాలన్నా దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు లీగల్గా నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉండాలి. చెప్పు మనీషా, నేనేం చేయాలో చెప్పు. నేను ఏమడిగినా చేస్తావా? ష్యూర్. 1 minute. నాకు వీటి మీద నీ సంతకాలు కావాలి. ఏంటివి? డివోర్స్ పేపర్స్.